ఇది పుడిసిలి, దీనికి ఇది జాయిన్ అయితే దోసిలి. అగాధ సముద్రాలు, భూమి మీద 3 వంతుల సముద్రమే ఉంది, నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ళని దోసిలతో కాదు పుడిసిలతో పోసాడంట. సింగిల్ హ్యాండ్తో వాటర్ తీసి పోస్తే సముద్రాలు అయినాయి. నేను చెప్పేది కహానియా, వాక్యం చూపిస్తా. పర్వతాలు మీకు తెలుసుగా, పెద్ద పెద్ద పర్వతాలు, మహాపర్వతాలు, ఎవరెస్ట్ పర్వతాలని రకరకాల, అరారత్ పర్వతం, రకరకాల పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా. ఈ పర్వతాలని వెన్నపోసగాని త్రాసులో పెట్టి తోస్తారే, అట్లా తక్కెట్లో తూసి పెట్టాడంట ఈ భూప్రపంచం మీద. మనకు కనపడుతున్నటువంటి నక్షత్రాలు, గ్రహమండలాలు, నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు మొత్తం శూన్యంలో వేలాడదీశాడంట. శూన్యంలో అన్నిటికీ తానే ఆధారమయ్యాడంట. తన శక్తి చేత మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడంట. అంటా కాదు, నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఊహించండి ఎంత పెద్దోడో. అందుకే సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవన్నాడు. వామ్మో నువ్వెక్కడా? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. సీతాకు ఒక చిలక కనపడ్డ వదిలిపెట్టను. దాని రెక్కల మీద డిజైన్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒక రెక్క మీద ఏ డిజైన్ ఉంటుందో పక్క అటుపక్క రెక్క మీద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మనం డిజైన్ చేసిన అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో. ఒక ప్రాణి దేహం మీద అంత చక్కని అందమైనటువంటి అద్దకాల నద్ది అంత ఆకర్షణీయంగా చేసిన, ఎంత సృజనాత్మకత ప్రభువా, ఎంత క్రియేటివిటీ ప్రభువా నీకు. అసలు ఏంటయ్యా నీ మనసు? బాతుని చూసి వదిలిపెట్టను, కోతిని చూసి వదిలిపెట్టను. మన చిట్టి కోతి ఉంది పార్కులో, చిట్టి కోతి. దాని దగ్గర పోయి అప్పుడప్పుడు దాని ఫేస్ చూస్తూ ఉంటా. ఎంత బాగా చేసావు ప్రభా దీన్ని. దాని ఫీలింగ్స్ అన్ని దాని ముఖంలో చూపిస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది, కళ్ళు అరుపుతూ ఉంటుంది, అది రకరకాల పనులు చేస్తుంటుంది. అది ఈ జీవుల్ని ఎంత బాగా సృష్టించావు, మాకు బోర్ ఫీల్ లేకుండా మాతో పాటు ఉండటానికి. ఏమండి, మన ఆనందం కోసమే, మన కోసమే. పశుపక్షాదుల్ని చూడండి, జంతుజాలాన్ని చూడండి. చేప దగ్గర నుంచి ఎన్ని రంగుల చేపలు ఉన్నాయో, ఎన్ని వర్ణాల చేపలు ఉన్నాయో. అబ్బా, మళ్ళీ ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని లెక్క తెలుసు ఆయనకి. ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు ఉంటే సడన్గా ఒకటి పేరు అడిగితే ఆడు ఆలోచించి చెబుతారు. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో తెలుసు,
ఏ చేపల కడుపులో ఏ ఆహారం ఉందో తెలుసు, ఏ చేప కడుపులో షెకెల్ ఉందో తెలుసు, ఏ చేప ఏం తిందో తెలుసు, దాని కడుపు నిండిందో లేదో తెలుసు. దానికి ఫుడ్ పెడతాడు ఆయనే. అరచే పిల్ల కాకులకి తల్లి కాకి ఆహారం అందిస్తే అది తీసుకెళ్ళి పిల్ల కాకులకు పెట్టి దాన్ని తల్లి కాకి నీ పిల్లలకు పెట్టుకుపోవే పిచ్చి కాకి అని చెప్పి దానికి ఆహారం అందేటట్టు చేస్తాడు. ఈ చక్రం, ఈ విశ్వచక్రం మొత్తాన్ని, ఈ చరాచర జగత్తుని, ప్రాణకోటిని మొత్తాన్ని ఫీడింగ్ ఇచ్చి బతికిచ్చి ఆ చక్రాన్ని అట్లా దిప్పుతున్నాడు. నలుగురు కుటుంబ సభ్యుల్ని పోషించాలంటే సగం జుట్టు ఊడిపోతుంది. నలుగురి కూడు పెట్టాలంటే, నలుగురు కుటుంబ సభ్యులు ఫ్యూచర్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలంటే సగం లైఫ్ అయిపోతుంది. కానీ ఈ చరాచర జగత్తు మొత్తానికి ఆహారం ఇచ్చి బ్రతికించి వ్యవస్థ మొత్తాన్ని తిప్పుతున్నాడంటే అసలు ఏందండి ఆయన పని? ఏందండి ఆయన జ్ఞానం? ఏందండి అసలు ఆయన బాహు? ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆకాశాన్ని జాన్తో కొలవటం ఏందండి? కనీసం మూర కూడా కాదు. మూరతో మూరేయటానికి 4 మూరలు కాదు, అందుకే జాన్లు వేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఇస్తున్న సాక్ష్యం అది. యెషయా 40:12 చదువు, ప్రార్థన చేసుకుందాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చూసావా ఎవరు ఈయన? అసలు ఏంది ఆయన బాహు? ఆయన బలం ఏంటి? సముద్రాన్ని పాయలు చేయగలిగే మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒక రాత్రి తెల్లవారేసరికి సముద్రం మధ్య నీళ్లు ఆ పక్క ఈ పక్క గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో దుమ్ము లేచి పడేటట్టు ఆరిన నిలబుట్టించాడండి ఆయన. ఏంటండి ఆలోచించాలండి. పనికిమాలిన సంగతులు కాదండి ఆలోచించాల్సింది, పనికిమాలినోళ్ళే కాదండి చూడాల్సిందే, పనికిమాలి కాదండి పరిశీలన చేయాల్సింది. నా దేవుణ్ణి పరిశీలన చేయాలండి. దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని నేను చేస్తానని దావీదు చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి ఆలోచన చెయ్యటం. ధ్యానించటం అంటే ఆయన గురించి ఆలోచించటం. అది దేవుడికి ఇష్టమంట. నువ్వు చర్చిలో కూర్చున్నా సరే ఆయన గురించి ఆలోచిస్తావు. చర్చిలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏడ తిరుగుతున్నాడు ఏం పాడో స్తోత్రం ప్రభు ఏనే వదిలిపెట్టట్ల 2 అయినా కూడా వీడు ఒక పిచ్చోడు. స్తోత్రం హల్లెలూయా. ఆకలి అవుతుందిరా బాబా. కొంతమంది బోదేవలాడుకుంటూ ఉంటారు, కొంతమంది బోగోల, కొంతమంది భర్త గోల, కొంతమంది భార్య గోల, కొంతమంది పిల్లల గోల. మన కోటాలకు వస్తావు ఇంట్లో మోటార్ వేసి తాళం వేసి వచ్చిందంట. 4 రోజులు ఆడే ఉండాలని. ఇంట్లో పరిస్థితి ఏందో ఊహించండి ఒకసారి మీరు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇంటికాడ తాళం వేసానో వేయలేదో ఈ కాదు ఆలోచనలో నా ప్రభువుని కూర్చున్న ఆలోచనలు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు. ఏం వెతకాలి? యేసుని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన ప్రసన్నతను వెతకాలి. ఏం వెతకాలి? ఆయనను కూర్చున్న సబ్జెక్ట్ వెతకాలి. ఇంకా ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవునికి మహిమ. ఇంకా ఏం వెతకాలి? ఏం వెతకాలి? ఈసారి ఎప్పుడు చెప్పుకుందాలే కానీ ప్రజెంటు కోట ముగింపు వెతకాలి. లేండి, పైకి లేచి నిలబడండి. నశించిపోతున్న ఆత్మలను వెతకాలి. తెలుసా? రెండవది మన లోపాలు మనం వెతుక్కోవాలి, తొలగించుకోవాలి. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి మార్గాలు వెతకాలి.
అయిపోయింది మీ పని. ఇప్పుడు బయటికి పోవటానికి త్రోవ వెతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప కొంతమంది రాసుకుంటారు తల్లి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి త్రోవ వెతకాలి. అరే పద్దాకల దేవుని సన్నిధికి వచ్చినా కూడా, దేవుని ఉపదేశం విన్నా కూడా, ఇందులో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని వెతకరు. వంకల దేవులాడుతూ ఉంటారు, రంధ్రాలు దేవులాడుతూ ఉంటారు. దౌర్భాగ్యులు కొంతమంది, దరిద్రపు అలవాటు. దేవుడు చెప్పండి ఇక వెతకమని. కొంతమంది జీవితాలు నువ్వు అలా వెతకొద్దు. ఉపదేశం విను, దేవుడు నీతో మాట్లాడిన విషయాలు తీసుకో, నీ లోపాలు చక్కదిద్దుకో, పోయి దేవుని పని చేయి, దేవుని కోసం ఫలించు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. పంది వెతికినట్టు వెతకొద్దు. పంది అశుద్ధాన్ని వెతికిద్ది, గొర్రె పచ్చిక బయలు వెతికిద్ది. పంది జీవితం వద్దు. ఎవరో విసర్జించిన అశుద్ధాలు వద్దు. గొర్రె పిల్లలాగా పచ్చిక బయళ్లలో దేవుని జీవాహారాన్ని స్వీకరించి బలపడి దేవుని కోసం ఫలించేటట్టు తయారుగా. నా బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నాను, నేను నువ్వు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు నా దేవుడికి తెలుసు. వాటి పరిష్కారాలు కూడా తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, మొండి గుర్తుగా చెప్తున్నా, దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం నీ జీవితంలో సమీపించే కొలది నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ వాటంతట అవే నీ దగ్గరకు వస్తాయి. దేవుడు సిద్ధపరిచిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ టైంలోకి నువ్వు వచ్చినప్పుడు కావాల్సిన ప్రతిదీ నీకు ముందే సిద్ధపరిచాడు నా తండ్రి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువి, ఆయన స్వాస్థ్యానివి, ఆయనే లోకంగా బతుకుతున్న వాడివి, బతుకుతున్న దానివి. నా దేవుడు నమ్మకస్తుడు. ఆయన్ని ప్రేమించి ఆయన ధ్యాసలో, ధ్యానంలో, ఆయన లోకంలో ఉన్న నీకు అన్యాయం చేయడు. లోకస్తులకి అన్నీ ఇస్తున్నవాడు నీకు అన్యాయం చేస్తాడని ఎందుకు అనుకుంటున్నా? వెర్రిముఖమా, సైతాను మోసం చేస్తున్నాడు. నిన్ను భయపడొద్దు. లోకస్తులకి అన్నీ ఇచ్చే దేవుడు తన బిడ్డవైన నీకు మరి నిశ్చయంగా ఇచ్చును. ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నీకు దాచిపెట్టినవి నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే కూడా ఉన్నతంగా ఉంటాయి. అలాంటి శ్రేష్టమైనవి దాచిపెట్టి ఉంచాడు నీకు. తగిన కాలం వచ్చినప్పుడు ప్రతిదీ నువ్వు అందుకుంటావు. ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు ఒకరోజు పగలబడి నవ్వే రోజు వచ్చింది. ఇప్పుడు ఆకలిగొన్న నువ్వు కడుపు నిండా తిని 10 మందికి పెట్టే రోజు వచ్చింది. ఇప్పుడు అవమానాల్లో నడుస్తున్న నువ్వు రేపు తల ఎత్తుకొని ఘనంగా తిరిగి అనేకులు ఎదుట ఘనపరచబడే రోజు వచ్చింది. ఈరోజు ఎవరిస్తారా అని ఎత్తుకుంటున్నావు. అనేకులకు నువ్వు చేయి చాపిచ్చే రోజు కూడా వచ్చింది. నువ్వు పిడికిలి విప్పిచ్చే రోజు వచ్చింది. నా దేవుడు వాటిని సిద్ధపరిచే ఉంచాడు. దేవుడిని ఎరగని అన్యుళ్లాగా నువ్వు వాటిని గురించి వెతకొద్దు, ఆలోచించొద్దు. నేను చెప్పినట్టు నా తండ్రిని గురించి వెతుకో, నా ప్రభువుని గురించి వెతుకో. ఆయన ఆలోచనలు నిండిపో, ఆయన చిత్తము నెరవేర్చో. చిన్న గుంపుల్ని ఉత్పత్తి చేయి, చిన్న ప్రార్థనా గుంపుల్ని ఉత్పత్తి చేయి. అయితే ఒక సంఘం అయితే, లేకపోతే పరిశుద్ధుల కొరకు సేవ చేసిన దాన్ని అవుతావు, దేవుని పని చేసిన దాన్ని అవుతావు, 10 మందిని ఆత్మీయతల్ని కాపాడిన దాన్ని అవుతావు, కాపాడినోడి అవుతావు. ప్రార్థనా గుంపుల్ని ఉత్పత్తి చేయి. నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. ప్రతిరోజు ఆలోచించి, ఈరోజు నా దేవుని పని ఏం చేశాను నేను, ఈరోజు నా దేవుని పని నేను చేయలేదు, అయ్యో చేయాలి అని ఆలోచించుకొని దైవ సేవ కొరకు రంది కలిగుండు. మిగిలిన కార్యాలన్నీ నా దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ఈ ఆలోచనలో కొనసాగు. విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ప్రశాంతంగా ఉండు, వాటన్నిటిని విడిచిపెట్టి. విశ్వాసం లేకపోతే అనుభవించు నీ కర్మ. ప్రార్థన చేసి ముగిస్తా. 2 అయింది. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలతో ఈరోజు మాట్లాడడానికి కృపనిచ్చావు. విన్నారు ఏం వెతకాలో, ఎవరిని వెతకాలో, దేన్ని బట్టి నువ్వు సంతోషించేవాడవై ఉన్నావో, భక్తులు ఏం వెతికారో, మేమేం వెతుక్కోవాలో ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడాం. విన్న విషయాలు బిడ్డల హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి, వారు అనుభవిస్తున్న శారీరక, మానసిక సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించి, వారి కన్నీరు తుడిచి, వారు అపేక్షించిన నీ సన్నిధి వారికి లభించినట్లు చేసి, నాకు కూడా లభించినట్లు చేసి, మేమందరము మా శక్తి కొలది, మా చేతనయ పరిధిలో నీ సేవ చేయుదుము గాక. మమ్మల్ని ఆ దిశగానే నువ్వు నడిపించి, దావీదుని బాల్యం నుంచే బలపరిచి, నీ ధ్యాసలో, నీ లోకంలో ఉండేటట్టు చేసి, అన్ని విధాల వర్ధిల్ల చేసినట్లుగా మాకు కూడా నీ కృప అలానే తోడై ఉండును గాక. ఆమేన్. మా బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి ఫలభరితమైన పాత్రలుగా చేసి
చదువుకుంటున్న బిడ్డలు, వారి ఆధిక్యత అంతా నీ చేతుల్లోనే ఉంది, వారి జయము నీ చేతుల్లో ఉంది, వారి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ప్రభువా, గొప్ప విజయాలు మా బిడ్డలకిచ్చి నిన్ను హత్తుకొని ఉండినట్లు మా బిడ్డలందరినీ బలపరచమని, సేవకుల్ని, సేవకురాళ్ళని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని, పరిచారకురాండ్రని, బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనస్తులందరినీ చేతులకి అప్పగించుకుంటూ, లైవ్ ద్వారా వీక్షించేటువంటి వేలాది కొలది ప్రజలందరినీ కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ, వారందరి జీవితాలు నీ వెలుగుకి అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్న విషయాలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ముద్రించి, నీ సన్నిధి కొరకైన అపేక్ష కలిగి మా బిడ్డలందరూ మేము అలాగ వర్తిల్లినట్లు చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. బాగా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? నిజం చెప్పండి, కావట్లేదా? అయినా కాకపోయినా చేసేది ఏముంది, అయిపోయింది, ఇంకెళ్ళటమే. నూనె తెచ్చిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. విశ్వాసం ఉందా? ఆ నూనె నువ్వే రాసుకుంటున్నావు, పక్క వాళ్ళకి రాస్తున్నావా? కొంతమంది భద్రంగా పొరపాటును కూడా ఒక పక్క వాళ్ళకి వేయరు, వాళ్ళే రాసుకుంటారు పొద్దుస్తమానం. ఆ నూనె ఎందుకంటే నువ్వు రాసుకోవడానికి కాదు, పక్క వాళ్ళకి రాసి ప్రార్థన చేసి ఆత్మని రక్షించడానికి. ఓకే, నువ్వు రాసుకో, పక్క వాళ్ళు కూడా రాసి ప్రార్థన చేయి, స్వస్థత జరిగిద్ది, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. దేవుని సేవ చేయే, దేవుని పని చేయి, అది జీవితం. ఎంతమంది చేస్తారు? దేవుని పని చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సచ్చినా బతికినా అదే లైఫ్ అంటే. అలానే చేతులతో, పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. నీ సేవ చేయాలనే ఆశ, ఆసక్తి, కుతూహలం నీ బిడ్డల గుండెల్లో ఉంది. దావీదు వలె బాల్యం నుండే నీ సన్నిధిని వెతుకుతున్న నీ ప్రియమైన బిడ్డలను ఆశీర్వదించి అభిషేకించి నీ హృదయానుసారులుగా వీరిని మార్చు. వారు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందాలి. వారు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారి సమస్యల్లోంచి విడుదల పొందాలి. నీ బిడ్డలు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారికి పట్టిన దయ్యాలు వదిలిపోవాలి. నీ బిడ్డలు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారున్న వ్యాధుల్లోంచి వారికి స్వస్థత కలిగి వారి రిపోర్ట్స్ మారాలి. ఆ నూనె రాసి ఎవరి కోసం ప్రార్థన చేస్తారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా స్వస్థత పొందాలి. నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ కుటుంబాలు రక్షింపబడాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు మారు మనసు పొందాలి. నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారు స్వస్థత పొందాలి. నీ బిడ్డలు అలాంటి బలమైన పాత్రలుగా చెయ్యి. నీ దయతో ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న ప్రార్థనా గుంపుల్ని మొదలుపెట్టి ఒక ఉజ్జీవాన్ని రగిలించు యేసునామములో. బలహీనులని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని పిలిచి వాడుకున్న నా దేవా, మేమందరము బలహీనులమే, ఎన్నిక లేని వారమే. ప్రభు, మమ్మల్ని బలపరిచి నీ శక్తితో నింపి మమ్మల్ని నీ పరిచర్య కొరకు వాడుకోమని యేసునామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా? మనల్ని వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా? మనల్ని తన శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు చెప్దామా? మన చేతిలో ఉన్న నూనె తన శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు చెప్దామా? విన్న మాటలు మన ఆలోచనలో స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు చెప్దామా? మనకును మన బిడ్డలకును జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? మన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? మన బిడ్డలు ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ వ్యాధిలో ఉన్నారో వారికి స్వస్థతనిచ్చి విడుదలిచ్చి రిపోర్ట్స్ మార్చి మన ముందు నిలుపుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, కలతల్లో, కన్నీళ్లలో, కేసుల్లో,
సమస్యలో నలుగుపోతున్న వాళ్ళకి విడుదల ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మనందరినీ తన సేవ కొరకై వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఇక ముందున్న మందిరాల ప్రతిష్ఠ అంతట్లో దేవుడు తోడై ఉంటున్నందుకు, ఇంకా అనేక మందిరాలు నిర్మిస్తున్నందుకు, అనేక సంఘాలు కడుతున్నందుకు, అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియుడా యేసయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. శభాష్, అది కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని,
కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవే నా జయం. నీలోనే నా నీలోనే నా నీలోనే నా వరం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్వరాలు వినపడాలి. యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, ఎంది పరవశించాలని, నీ అందే పరవశించాలని, నీ అందే పరవశించాలని. Praise the Lord. Hallelujah.